నేనేందో నాకు తెలుసు, నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనేందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, నేనేందో కేసీఆర్కి తెలుసు, నేనేందో మీడియా ఛానల్స్కి తెలుసు, నేను ఎవ్వరికి సమాధానం చెప్పను. అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రం నేను అవినీతి పరును కాదు. 7 సార్లు ఎమ్మెల్యేను, 3 సార్లు మంత్రిని. నేను ఎలాంటి వ్యక్తినో అందరికీ తెలుసు. నా పైన చిన్న మచ్చ కూడా లేదు. నేను చిన్న అవినీతి కూడా చేయలేదు. ఎవరెవరో ఆరోపణలు చేసిరు కానీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసిర్రు. నన్ను బద్నాం చేయడానికి చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పి హరీష్ రావు ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో. ఖచ్చితంగా స్పందిస్తా, కానీ టైం చూసుకొని స్పందిస్తా, టైం చూసి మాట్లాడతా. ఎప్పుడు పడితే అప్పుడు నేను మాట్లాడను. ఓపికతో ఉండండి, ఖచ్చితంగా వస్తున్నా, మాట్లాడతా, అన్నిటికీ కౌంటర్ ఇద్దాం. నిన్న కవిత మాట్లాడినటువంటి మాటలు కూడా నేను చూసినా, విన్నా, అన్నీ నాకు గుర్తుకున్నాయి. ప్రతి విషయాన్ని మనం మాట్లాడదామని చెప్పి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా హరీష్ రావుకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అన్నా మాతో అయితలేదు, మా వల్ల కావట్లేదు, మేము అసలు ఏందన్నా గింత ఘోరంగా మాట్లాడుతుర్రు, ఏంది మీరు గింత అద్భుతంగా ఫైట్ చేసిర్రు, ప్రతి దాని మీద ట్రబుల్ షూటర్ అనే పేరు తెచ్చుకుర్రు, అలాంటిది మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు, మాకు నచ్చట్లేదు అంటే హరీష్ రావు ఓపెన్గా చెప్పిండట. ఓపికతో ఉండండి, నేను రాబోతున్నా, వచ్చినాక అన్నిటిని మాట్లాడదాం. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఊరుకోను అనేటటువంటి టైప్లో హరీష్ రావు రియాక్ట్ అయిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ ఇంకా అఫీషియల్గా రియాక్షన్ కావాలనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే కవిత మాట్లాడినటువంటి మాటలపైన హరీష్ రావు కనుక రియాక్ట్ కాకపోతే చాలామంది జనం ఏమనుకుంటారంటే నిజంగానే హరీష్ రావు అవినీతి చేసింది కాబట్టి రియాక్ట్ కాలేదు, నిజంగా హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి రియాక్షన్ ఇవ్వలేదు, కవిత చెప్పిందే నిజమేమో అనుకుంటారు. కాబట్టి హరీష్ రావు ఖచ్చితంగా రియాక్షన్ కోసం ఆయన రెడీగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఫస్ట్ కేసీఆర్ని కలిసిన తర్వాతే మాట్లాడతా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హరీష్ రావు చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఇంకో ముచ్చట ఏంటంటే కవితక్క రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి. వాస్తవానికి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే. ఎప్పుడైతే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే నేను రియాక్ట్ గాను, ఎవరు పడితే వాళ్ళు నా పైన అవినీతి ఆరోపణ చేస్తే నేను రియాక్ట్ గాను, నేను ఎట్లా రియాక్ట్ కావాలో నాకు తెలుసు, నేను ఏందో నాకు తెలుసు అని ఎప్పుడైతే హరీష్ రావు మాట్లాడిండో రేవంత్ రెడ్డి షాక్లో ఉన్నాడు. ఎందుకంటే హరీష్ రావు అసలు స్పందించడేమో అనుకున్నాడు. తర్వాత కవిత కేటీఆర్ని టార్గెట్ చేస్తుందో కేసీఆర్ని టార్గెట్ చేస్తుందేమో అనుకున్నారు చాలామంది. కానీ కవిత హరీష్ రావుని టార్గెట్ చేసేసరికి, కవిత సంతోష్ రావుని టార్గెట్ చేసేసరికి రేవంత్ అన్న చూసి పర్సన్ అయిందట. అందుకే రేవంత్ అన్న నిన్న మాట్లాడిండు. ఆయన ఒక మీటింగ్లో చెప్తున్నాడు, మీ కుటుంబ పంచాయతీలో నన్ను లాగొద్దు, మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, అది ఇది అని చెప్తున్నారు, నాకు సంబంధమే లేదు, మీరు ఎటు పోతే నాకేంది, మీ కుటుంబంలో నాకు సంబంధమే లేదు, ఆ పంచాయతీకి నన్ను లాగొద్దని చెప్తున్నాడు. మరి ఆయన లాగింది ఎవరో, మరి ఆయన చెప్తున్న మాటే ఉల్టా లాగిర్రు అని చెప్తున్నాడు. కానీ నిజంగా రేవంత్ అనే షాక్ అయిందట ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత. ఎందుకంటే కవితకు గతంలో కేటీఆర్ని టార్గెట్ చేయడం, కేసీఆర్ని టార్గెట్ చేయడం చేసింది. ఇప్పుడు ఏకంగా హరీష్ రావుని టార్గెట్ చేయడం, సంతోష్ రావుని టార్గెట్ చేయడం. కాబట్టి కవితక్క మాటలపైన హరీష్ రావు చాలా సీరియస్గా ఉన్నాడు. ఖచ్చితంగా యూరోప్ నుండి రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఫస్ట్ కేసీఆర్తో మాట్లాడిన తర్వాత హరీష్ రావు రియాక్షన్ ఇవ్వబోతున్నాడట, రియాక్ట్ కాబోతుండట. రియాక్ట్ కాకపోతే నిజంగా కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతా అనేటటువంటి ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి లీడర్లే ఇప్పుడు కవిత పైన మరలబడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టినారు. ఏది ఏమైనా హరీష్ రావు కొంత సీరియస్గా ఉన్నాడు. కవిత మాట్లాడిన మాటలపైన హరీష్ రావు రియాక్ట్ కూడా అయినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.